మాట్లాడాలని మనసు లేదన్నా నువ్వు స్నాడానికి ఊరు లేదన్నా నువ్వు చూస్తే పోయి కాదు వాళ్ళ ఎలా ఉన్నావు ఏం చూస్తే తెల్లగా పాల మెగలా ఉన్నావు పాల మెగల అనుమతిగా నీ మీద పడతాను ఎక్కడ మనసు 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 చిచ్చి చిచ్చి మీ బావ బుర్ర పేరు పోను ఈ 2 కోళ్ళు పోను మీ అమ్మాయి 2 సోలు పోను నువ్వు వచ్చి పోనేగా ఎక్కడ నువ్వు అడిగట్లేదు అలా పంపించాను ఎక్కడికి అక్కడికే నీకు అట్లా చిచ్చి చిచ్చి నీ వెనకాల నేను రాను నా వెనకాల ఎవరు లేరనుకున్నా తీసుకో 7 అన్నదమ్ములు ఉన్నారు ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఆ పెద్దది వస్తే పెదమామది చిన్నది వస్తే చిన్నమామది ఆ దొరికేది వాళ్ళని ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఏం చేయలేరు అంటావా అన్నయ్య నల్లగానున్నాడా మాయను ఇవి బాబా అని అడుగుతున్నా అన్నయ్య అన్నయ్య నేనేమో అని చెప్పాలో అన్నయ్య చెప్పాలో అన్నయ్య ఏమన్నాడో తెలుసా ఒలే 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 భూమి పెద్దాన్ని వద్దు పెద్ద బామ్మది చిన్నన్ని వద్దు చిన్న బామ్మది ఆ తొరికి కదా ఏమి చేస్తారు రా 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 అన్నాడు అన్నయ్య కొడతా మీ అమ్మ కొడతానా ఎవరి పిల్లైనా ఎవరిదేనైనా బయట అక్కడి నుంచి బిర్యానీ నూనె సరి పెడతాడా మర్చిపోతారు 15 రోజుల్లో అన్నయ్య పీడి
ఏటన్నా బిర్యానీలు లేడీసులకి ఏటన్నా లాలీపాపలకి అలాంటి వాళ్ళకి పని చేసి పోయినా కదనియా మర్చిపోతారమ్మా మైకులో పడిపోతారు ఇవన్నీ నీకు చేత కదా నాకు చేతగా నాకు చిన్నప్పటి నుంచి పోతుందిరా మర్చిపోతారమ్మా ఇవన్నీ నువ్వు పిసినాదా పిసినేంటిరా కృష్ణా దగ్గరికి ఏదైనా నాలో ఎప్పుడైతే జ్యూసులు అన్ని రాలిపాపలు అన్ని బిర్యానీ అన్నాయో ఇంకా అడగాలి పోవడమే అన్నయ్య నాకు ఆడొద్దు అడుగుతా ఆడొద్దు ఆ రేడేనమ్మా దేవుడన్నా రాముడన్నా నల్లగా ఉన్నాడు అన్నయ్య ఈ ఊరో అందరూ కృష్ణగోడు తెలియ రారువారు వేయించింది అంటున్నారు లేదు అది చల్లగా అన్నయ్య నాకు ఇష్టం లేదు ఈ ఊరో అందరి దగ్గర పూర్వాలు నేను రామని అడుగు అమ్మా ఆ 7 రోజులు రాబోతోని కృష్ణగోడు చేసి సత్తలాడుతుంది ఇక నువ్వు వచ్చినా సరే వదిలి రాలేదమ్మా అన్నయ్య నా ఇంటికి రా నీతో కొండకి ఆటకొచ్చేస్తాను అన్నయ్య నువ్వు 70 కేజీలు బరువుతుందా చిన్న తెలియకున్నాను 70 కేజీలు లేదు నేను 40 కేజీలకు వచ్చేసాను అక్కడ తుప్పలా నేర్చుకునే మా నొడి నెక్కేస్తున్నావు నన్ను నడిచేస్తాను నువ్వు నడిచేదాడు నన్ను వదులుకో మంచిది కాదు అక్కడ మంచిది కాదమ్మా అన్నయ్య కొద్దింటి దగ్గర ఉంటుంది మరి చీర నుంచి పొగదో అయితే ఆ 7 4 ఇవన్నీ ఇక నా తొడమాత్రం వేస్తారు ఉందమ్మా అమ్మ రోడ్గా వచ్చేదాను ఏమే కాదు రామే కాదు ఏం చేయాలి తొడమాత్రం వేస్తారు అన్నయ్య నువ్వు మంత్రం వేస్తే మళ్ళీ రోడ్గా వచ్చే వరకు ఎవరు నెగటివ్ తీసుకెళ్లారు అన్నయ్య ఏం దేవుడే కాదు రానుభవ కాదు ఎవడు ఏం చేయలేదు మళ్ళీ నేనే తీయాలి మంత్రం మళ్ళీ మంత్రం తీస్తే మళ్ళీ 7 గంటలు తీసుకెళ్తాను 7 గంటలు తీసుకెళ్తాను కాదా నీతో ఎడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తాను మంచి మంత్రం వేయండి మంచి మాత్రమే కూర్చో రెండు చేయలు చాపు 2 చేయలు చాపు ఓమే ఉరి ఉరి ఏకి దోరి తీని ఆరాంక అడుగుదా కప్పడేది వెళ్ళిపో వెళ్ళిపోయావా ఆవిడ చెట్టు మీద కూర్చున్నా కింద కొరికి